ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజు అయితే మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూసేద్దాం. ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేసే కుందన్స్తో కాదండి, మనం బ్లౌజెస్కి యూస్ చేసే ఆర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి యూస్ చేసే కుందన్స్ అనమాట. సో మన సబ్స్క్రైబర్ అయితే ఇలా కామెంట్ చేశారు, సో ఫ్రేమ్లెస్ కుందన్స్తో బ్యాంగిల్ డిజైన్స్ చేయమని. సో ఇలా ఫ్రేమ్లెస్ కుందన్స్తో అయితే డిజైన్స్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్కి ఆరెంజ్ కలర్ ఫ్రేమ్లెస్ కుందన్ అయితే తీసుకున్నాను. అలాగే వీటికి స్టోన్ చైన్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ రెండింటితోనే మనం ఈ బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేసుకోవాలని అయితే చూసేయండి. సో ఫస్ట్ బ్యాంగిల్కి ఒక 4 సైడ్స్ డాట్స్ అయితే పెట్టుకొని మంచిగా మెజర్ చేసుకుంటే మనం ఎక్కడ అయితే డిజైన్ చేసుకోవాలన్నది పర్ఫెక్ట్గా అయితే బ్యాంగిల్ వస్తుందన్నమాట. సో ఇలా నేనైతే ఇలా మెజర్మెంట్ ఉన్న ఒక A4 షీట్ని అయితే తీసుకొని ఇలా మెజర్ చేసి పెట్టుకున్నాను. సో మనం ఇక్కడ అయితే ఈ ఫ్రేమ్లెస్ కుందన్ని స్టిక్ చేసేసుకొని దీని చుట్టూ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. సో ఇలా గమ్ అయితే కనిపిస్తుంది, కానీ డ్రై అయినాక మంచి లుక్ అయితే వస్తుంది. మనం చుట్టూ ఇలా స్టోన్ చైన్ని స్టిక్ చేయడం వల్ల స్టోన్ చైన్ మంచిగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో ఈ డిజైన్ని మనం 4 సైడ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ని మనం పెట్టి బ్యాంగిల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే మొత్తం బ్యాంగిల్లో ఇలా ఒక 8 సైడ్స్లో ఇలా చేశానమాట. డ్రై అయినాక లుక్ అయితే ఫైనల్గా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి రౌండ్ 2 కట్ బ్యాంగిల్ అనమాట. దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. సో దీనికైతే మనం రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ కుందన్స్ని, ఈ లీఫ్ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 3mm రౌండ్ షేప్ కుందన్స్ ఫ్రేమ్లెస్ అనమాట, వీటిని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీనికి స్టోన్ చైన్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ప్లస్ జర్దోజీని అయితే యూజ్ చేస్తున్నాను ఈ డిజైన్కి. ఈ మెటీరియల్తో ఈ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. సో ముందుగానే నేను 4 పార్టిషన్స్ అయితే ముందుగానే తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక ఫ్లవర్ లాగా గమ్ను అయితే అప్లై చేసేసుకొని ఈ 3mm కుందన్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. సో మనం రెగ్యులర్గా ఈ డిజైన్ అయితే చూసే ఉంటాము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో. సేమ్ డిజైన్ని మనం ఇక్కడ ఈ ఫ్రేమ్లెస్ కుందన్స్తో అయితే చేస్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది లుక్ అనేది అయితే ఫైనల్గా చూసేయండి. సో మనం ఈ డిజైన్లో స్టోన్ చైన్ యూస్ చేయడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది ప్రతి డిజైన్లో కూడా. ఎందుకంటే ఫ్రేమ్లెస్ కుందన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బ్యాంగిల్ ఎలివేట్ అవ్వడానికి మనం స్టోన్ చైన్ ఆర్ జర్దోసి అలాంటివి కొన్ని యూస్ చేస్తే మంచి లుక్ అయితే వస్తుంది. సో ఈ డిజైన్లో ఇలా 4 పార్టిషన్స్ మిడిల్లో ఒక 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసేసుకొని ఇలా మన డిజైన్ ఉంటుంది కదా, ఇలా అయితే మనం జర్దోజీని స్టిక్ చేసేసుకొని లీఫ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటాం కదా, సేమ్ డిజైన్ని ఇక్కడ అయితే మనం అప్లై చేస్తున్నాము. సో ఇలా చూసుకుంటే 2 సైడ్స్ మనం గ్లూ అప్లై చేసేసి ఈ లీఫ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసుకుంటే మనం ఈ బ్యాంగిల్ మొత్తం చేశాక ఫైనల్ లుక్ అయితే లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ డిజైన్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట. దీనికి మనం స్టోన్స్ వచ్చేసి సేమ్ ఇందాక డిజైన్లో తీసుకున్న ఈ లీఫ్ షేప్ కుందన్స్ ఇంకా 3mm రౌండ్ షేప్ ఫ్రేమ్లెస్ కుందన్స్ని ప్లస్ దీనికి జర్కన్ స్టోన్స్ని అయితే తీసుకున్నాను ఈ డిజైన్కి. సో ఈ డిజైన్లో మెయిన్గా సేమ్ మనం 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద ఎలా అయితే 6 ఐ షేప్ కుందన్స్ అలాగే 3mm రౌండ్ షేప్ కుందన్స్తో డిజైన్ అయితే ఎలా చేస్తామో సేమ్ డిజైన్ని ఇక్కడైతే ఈ స్టోన్స్తో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం సేమ్ లీఫ్ షేప్ అలాగే 3mm రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా అయితే స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇంకా ఎలివేట్ అవ్వడానికి మనం ముందుగా స్టిక్ చేసుకున్న ఈ 4 3mm రౌండ్ షేప్ కుందన్స్ మిడిల్లో జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసేసుకుంటే మనకి ఈ బ్యాంగిల్ మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సో గమ్ ఇలా కనిపిస్తూ ఉందనేసి డ్రై అయినాకైతే నీట్గా కనిపిస్తుంది అనమాట. వీటిని మనం సైడ్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. డ్రై అయినాక మంచి లుక్ అయితే వచ్చేసింది. ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఈ బ్యాంగిల్స్తో పాటు మనం చేసిన బ్యాంగిల్ ఇది అనమాట, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్. డ్రై అయినాక ఇలా అయితే ఉంటుంది లుక్.
సింగిల్గా కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు. ఈ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ డ్రై అయినాక ఇలా ఉంటుంది. దీన్ని మనం మంచి సైడ్ బ్యాంగిల్స్ని యూస్ చేసి వేర్ చేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ డిజైన్ అనమాట. వీటిని మనం గ్లాస్ బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే మంచి సైడ్ బ్యాంగిల్స్ని యూస్ చేసి వేర్ చేయొచ్చు. ఇవైతే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇవి రెండ్రాప్ బ్యాంగిల్స్ టైప్లో చేశానమాట. బాల్ చైన్ కట్ చేసి ఇలా అయితే రెండ్రాప్ బ్యాంగిల్స్ లాగా చేశాను. వీడియో అయితే మన షార్ట్ వీడియోస్లో ఉంది, చూసేయండి. వీటిని అయితే ఇలా మనం చేసిన బ్యాంగిల్స్కి పేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో కామెంట్ అయితే చేసేయండి. మేకింగ్ వీడియోస్ అయితే చేస్తాను. మీరు మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.